Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. కొంతమంది ఒక గుండాగాడు అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం, చంపే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన సంఘటన. ఆ మహిళను చూడడానికే ఈరోజు నేను ఆదిలాబాద్ ఎంపీ గారు మన నగేష్ గారు, మా విప్, దాంతోపాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మా ప్రకాష్ రెడ్డి గారు, జేసీ గారు, మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు. ఈరోజు మహిళా మోర్చాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ధర్నాలు ఆందోళన చేపట్టడం జరిగింది. ఆ పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం. నిజంగా ఒక పేద మహిళ, అభం శుభం ఎరుగని మహిళ, అమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు. వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి వాడు మూర్ఖుడు అని తెలియకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకుపోయి ఆమెను ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతోని, అసలు ఫేస్ లో ఏం లేదు, ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు, ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసాడు, మొత్తం సర్జరీ చేసినాడు, ఫేస్ లో ఏం లేదు. అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది. ఇప్పుడు కలకత్తా సంఘటన గాని, నిర్భయ సంఘటన గాని, ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడతలేరు. ఏమన్నా చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం. ఇదే పార్టీల పాలసీ, ప్రభుత్వాల పాలసీ, ఇదే పాలసీ. దీని విషయంలో ఎంత సీరియస్ గా వివరించాలో, ఎంత సీరియస్ గా స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచెడి కూడా పట్టుకొచ్చినాం, రిమాండ్ చేసినాం, ఇది కాదు కావాల్సింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు, జరగకముందు ఏం చేయాలి, జరగకుండా ఏం చేయాలనేది ప్రభుత్వం లోపల, పాలకుల లోపల ఆలోచన ఉండాలి. ఇది జరిగింది, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆ లోపల మళ్ళా రాళ్లేసిండ్రు కొంతమంది మూకలు, మళ్ళీ గొడవలు అయినాయి. మరి గొడవలు ఎందుకు జరిగింది, దేనికోసం జరిగిందో ఆలోచించాలి. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తారు, హిందూ యువకులను అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసేది గదే. దానిలో 2 పట్టుకొస్తారు, దీనిలో 50 మంది పట్టుకుంటారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఎంఐఎం పార్టీ గుండాలందరూ కూడా ఈ అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పుడు నిర్మల్లో సాజిద్ అనే మున్సిపల్ చైర్మన్ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు. బేగం బజార్ లో రఫీక్ అనేటువంటి ఎంఐ పార్టీ నాయకుడు మైనర్ మహిళ మీద అత్యాచారం చేసిండు. వాళ్ళ ఎంఐ పార్టీ శాసనసభ్యుని కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు అధికారిక వాహనంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం వీళ్ళే, వాళ్ళు చేస్తే మేము పడాలి. దీన్ని ప్రభుత్వం గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మొత్తం కొంత చూస్తుంది. దీన్ని వీళ్ళు హిందువులు, వాళ్ళు ముస్లింస్, వాళ్ళు ఏం చేస్తాం, వీళ్ళు పడాలి, వాళ్ళకు ముయ్యాలి. ఇది ప్రభుత్వం యొక్క పాలసీ. ఏ అధికార పార్టీ ఉన్నాడో వాళ్ళ పాలసీ, వాళ్ళ ఆలోచన ఇది. ఈ అత్యాచారాల విషయంలో రెగ్యులర్ గా సుల్తానాబాద్ లో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. నాగర్ కర్నూలులో గిరిజన మహిళ మీద వారం రోజుల పాటు అత్యాచారం చేశారు. ఇదే నాగర్ కర్నూలులో 2 రైతు కూలి మహిళల మీద షాపు యజమానులు కారులో అత్యాచారం చేశారు. ఇట్లా అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ దీన్ని నిర్వహించే ప్రయత్నం పాలకులు చేస్తలేరు. కఠినంగా వివరిస్తే, వాళ్ళకి భయం అనేది చూపడితే అప్పుడు గుండాలకు, ఇటువంటి రౌడీలకు వాళ్ళు కంట్రోల్ ఉంటారు. ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి, దీన్ని బయట తీసుకురావద్దు, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దాన్ని కాపాడలేరు, ప్రజలను కాపాడే పరిస్థితి లేదు, ప్రజలను కాపాడలేరు, మహిళలను అసలు కాపాడలేరు, మహిళలను కూడా. ఇది జరిగింది. ఇక్కడ ఎంఐఎం పార్టీ లీడర్ నాడు మహానాయకుడు ఆయన పాపం ఓవైసీ గారు, ఆయన
మహిళ మీద అత్యాచారం జరిగింది, మహిళను హత్య చేసే ప్రయత్నం చేసినారు, మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడేనే. జరిగిందో జరగలేదో అంటున్నారు. కాబట్టి అట షాపులు దగ్ధమైనట, ఫర్నిచర్ దగ్ధమైనట పీకుడానికి. ఇక్కడ మహిళ మీద అత్యాచారం జరిగిన విషయం మాట్లాడతలేడేనే. షాపుల మీద దాడులు చేస్తున్న కండిషన్ తీసుకోవాలన్నట. మరి హిందూ షాపులో కూడా దాడులు జరిగినాయి, మరి దాని మీద ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పుడు మీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? అరే గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే? నిర్మల్లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే? బేగం బజార్లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు స్పందించాడు? మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి. నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ, మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు, నీకు మానవత్వం లేదు. వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు. ఇవాళ నువ్వు ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు. నీ ప్రాపర్టీస్, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం. కానీ నేను మళ్ళా పోలీస్ అధికారులను కోరుతున్నా, మీరు ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి హిందూ యువకుల మీద, ఆదివాసీ యువకుల మీద, ఈ ట్రైబల్ యూత్ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇవి గొడవలు ఆగేటువంటి పరిస్థితి ఉండదు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది. అందరం సహకరించాల్సిందే, అందరం కలిసి కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు జరగకుండా ఆపాల్సిందే. దానిలో ఏమనలేదు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలా డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరు కంట్రోల్ తప్పినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు నిర్మూలించాల్సిందే. దానిలో ఏమనలేదు. కానీ గొడవలను ఆపడం పేరుతోని ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే, ప్రభుత్వ ఒత్తిళ్లకు, పాలకుల ఒత్తిడి తలగుతే ఇలా గొడవలు ఆగే పరిస్థితి ఉండదు. వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం చేయండి, నిష్పక్షపాతంగా వివరించండి. మీరు వాళ్ళను తృప్తిపరచడానికి ట్రైబల్ యూత్ను, ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి వేరే రకంగా మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు. ఈ గొడవలు ఆగేటువంటి ప్రయత్నం జరగదు. మీరు కింది స్థాయి అధికారులు కూడా సీరియస్ చెప్పండి. కింది స్థాయి అధికారులకు కూడా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాని మీద, వారిని సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంఐ పార్టీ నాయకుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి, మానవత్వంతో వ్యవహరించాలి, రాక్షసంగా వ్యవహరించద్దు. నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు, మీ వాళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు. ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో. నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు, సోఫాలు, కార్లు, ఇండ్లు ముఖ్యం, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు. రాక్షసులు కదా మీరు. మీ పార్టీ అటువంటి పార్టీ మీది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మంచిది కాదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్ వహించాలి. ఏ పార్టీ స్పందించదు. అక్కడక్కడ ఎవరొకరు చిన్న చిన్నగా స్పందిస్తారు, స్పందించాలి వాళ్ళు స్పందిస్తారు. 7,000 ప్రజా సంఘాలు, 7,000 మేధావులందరూ కూడా, 7,000 పార్టీలు. మంచి పద్ధతి కాదు. దీని మానవత్వం చూడాలి, మొత్తం కొంత చూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.